శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో 57, 7th చాప్టర్ అయిన విజ్ఞాన యోగంలో మనం ఇప్పుడు 7వ శ్లోకం దాకా చదువుకుంటున్నాం. ఈ విధముగా మనలో 8 తత్వములు ఉన్నట్లు గుర్తింపవచ్చును. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇందు అహంకారము కేంద్రముగను పరిధిగను ఏర్పడి దాని యందు మిగిలినవి వర్తించును. ఇట్లు పొరలేర్పడుట ఏర్పడి దేహములుగా వర్తించుట ఈ మొత్తమును నేనను వెలుగునందే జరుగుచున్నది. ఈ నేనను వెలుగే భగవంతుడు. 8 విధములుగా వర్తించుటయే వాని స్వభావము లేక ప్రకృతి. అనగా ప్రకృతి అను శక్తి 8 విధములుగా వర్తించుచున్నది. ఇట్లు ప్రతి దేహమునందును ఈ ప్రకృతి వర్తించును. అట్లే ప్రతి గ్రహగోళముల యందును సూర్యుని యందు కూడా ప్రకృతి వర్తించును. ఈ మొత్తమును వర్తింపజేయు మహాప్రకృతి అని మరి ఒకటి ఉన్నది. దాని యందే ఈ జగత్తులన్నీ ఉద్భవించి లయమగుచుండును. ఇది 9వది. ఈ 9 నేను అను వెలుగునందు వర్తించును. నేనను వెలుగు వీనియందు అంతర్యామిగా ఉండును. ఈ 9వ ప్రకృతినే జీవుడు అందురు. జీవుని యందే ఈ జగత్తు ధరింపబడుచున్నది. జీవుడు మిగిలిన 8 ప్రకృతులకును అంతర్యామికిని నడుమ ఉన్న ద్వారము. ఈ జీవుడు మిగిలిన 8 ఎందును వర్తించుచున్నప్పుడు పరిమితుడగును. దేవుని యందు వర్తించుచున్నప్పుడు నేనను పదమునకు అహంకారమని అర్థము. దేవుని యందు వర్తించుచున్నప్పుడు దేవుడగును. మిగిలిన ప్రకృతుల యందు వర్తించుచున్నప్పుడు నేనను పదమునకు అహంకారమని అర్థము. దేవుని యందు వర్తించుచున్నప్పుడు దేవుడే అగును. ఈ దేవుడే ఇన్నిటి యందు అంతర్యామిగా ఉన్నాడు. అయినచో ఈ 8 ప్రకృతులు చేయునట్టి పని ఏమి? ఇవి దేవునికి ఉత్పత్తి స్థానములు. వీని వలననే జీవరాశులు పుట్టుట పెరుగుట జరుగును. ఇన్నిటికీ నేనను వెలుగే ఉత్పత్తియు లయకారణము కూడా అగుచున్నది. అనగా ఇవి అన్నీయు నాయందు పుట్టి నాయందు లయమగుచున్నవి. నాకు పైన మరి ఏమీయూ లేదు. దారమునందు మణులు గుర్చబడి ఉన్నట్లు నా ఎందిన్నీయూ అల్లుకొని ఉన్నవి. ఈ ప్రజ్ఞను ధరించి ఏమరుపాటు లేకుండా జీవించుటయే జ్ఞానము అనబడును. 4 నుంచి 7 దాకా శ్లోకాలు అయిపోయినాయి. ఇన్నిటి యందును నేనను వెలుగు ఏ విధముగా మనకు గోచరించును? మనకు వెలుపల నీరున్నది, మనకు నాలుక ఉన్నది. నీటికి కానీ నాలుకకు కానీ రుచి లేదు. నాలుకను నీరు స్పృశించినచో రుచి తెలియును. ఇట్లు తెలియుటయే నేనను వెలుగు వ్యక్తమగుట. సూర్యుని యందును చంద్రుని యందును వెలుగున్నది. మనకు కన్నున్నది. ఆ వెలుగునకు గాని ఈ కంటికి గాని చూచునట్టి లక్షణము లేదు. కంటిని వెలుగు స్పృశించినచో చూచుట అను లక్షణము వ్యక్తమగుచున్నది. ఇట్లు వ్యక్తమగుటయే నేనను దేవుని వెలుగు వ్యక్తమగుట. సృష్టిలోని ఈ 8 ప్రకృతుల యందును ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మముల సముదాయమే వేదము. దాని ఉచ్చారణమే మనలోనున్న ప్రాణకారణము. అది శ్వాసగా పనిచేయును. అట్లు పనిచేయించుటకు దాని యందు వ్యక్తమగు ప్రాణమే ప్రణవము లేక ఓంకారము. కనుక సర్వవేదముల యందును ప్రణవము నేనను వెలుగు. అదియే ఆకాశమునందు ఇన్నియూ వ్యక్తమగు శక్తిగా ఇమిడి ఉన్నది. అది యొక్క ఉచ్చారణము వలె వెలువడును గనుక దానిని శబ్దము అందురు. ఆకాశమునందు శబ్ద రూపమున నేనను వెలుగు ఇమిడి ఉన్నది. అదియే నరులయందు నరత్వముగా ఇమిడి ఉన్నది. అనగా నేను నరుడను అనుభావము. ఈ నరుడే పురుషుడు అనబడును. శరీరమును పురముగా నిర్మాణము చేసుకొనును గనుక పురుషుడు అను పేరు వచ్చినది. ఈ అభిప్రాయమునే పురుషత్వము లేక పౌరుషము అందురు. 8వ శ్లోకం అయిపోయింది.
ఈ నేనను వెలిగే పృథ్వీతత్వమున గంధముగా ఇమిడి ఉన్నది. శుభములైన అనేక ద్రవ్యములలో సుగంధముగా వెలువడుచున్నది. చందనము, కర్పూరము, అగరువత్తులు మొదలగు వానిని వాసన తెలియనప్పుడు మనస్సు విప్పారును. ఇట్లు విప్పారుటయే నేనను వెలుగు వ్యక్తమగుట. ఈ వెలుగే నిప్పునందు కూడా మంటగా వెలువడుచున్నది. కట్టె రూపమున గల భూతములను విడదీసి వాని వాని స్వస్థానములకు పంపుచున్నది. మరల విత్తనమునందును శుక్రధాతువునందును ఈ వెలుగే పనిచేసి ఆ పృథివీ మొదలగు భూతములనే ఆహ్వానించి దేహములుగా కలుపుచున్నది. అదే వెలుగు జీవులలో జీవితముగా అంతర్లీనమై తెలిసికొనబడుచున్నది. వ్యక్తులు నా జీవితము గడుచుచున్నదని చెప్పుదురు గాని జీవితం ఎక్కడనున్నదో గుర్తింపలేరు. అదియే దేవుని అంతర్యామిత్వము. 9వ శ్లోకం అయిపోయింది. అతడొక కార్యసాధనకై తీవ్రముగా ప్రయత్నించుచుండును. ఆ ప్రయత్నం ఎక్కడ ఉన్నదో చెప్పలేడు. దానిని గమనించి దాని వెంటబడగలిగినచో ఆ ప్రయత్నమునే తపస్సు అందురు. అట్టి వారికి మాత్రమే ప్రయత్నించిన పనులు సిద్ధి పొందును. కనుక తపస్సు చేయు వారిలో తపస్సు చేయు నేను, తపస్సు చేయు వారిలో తపస్సును నేను. జీవులు చూచుటకొక సూక్ష్మమైన ప్రారంభము కావలెను. దానినే విత్తనము అందురు. అందు మొలకలెత్తు వింత వెలుగు నేనే. ఈ నేను సనాతనుడనుగా శాశ్వతుడనుగా ఉండియు ఎప్పటికప్పుడు మొలకలెత్తుచుందును. నదిలో నీరెప్పుడునూ ప్రవహించిపోవచున్నను, నది మిగిలియే ఉండును. అది ధారాస్వరూపము. అట్లే నేను మొలకలెత్తుచున్నప్పుడు శాశ్వతముగా ఉందును. బుద్ధిబలము గలవానిని చూచి బుద్ధిమంతుడు అందురు. ఆ బుద్ధి ఎక్కడ ఉన్నదో చెప్పలేము. అది నేనే. అతడు శౌర్యము కలవాడనియు తేజస్సు కలవాడనియు అందురు. ఆ శౌర్యము ఆ తేజస్సు నేను. 10వ శ్లోకం అయిపోయింది. దైవీ మాయ అని ఇంకో హెడ్డింగు. బలవంతునకు బలము కండల యందుండునా, కండలు పెంచిన వానిని ఒక్కొక్కని చూచి ఇతడు బలవంతుడని మెచ్చుకొందురు. ఒక్కొక్కని చూచి ఇతడు రౌడీ అనియు మరి ఒకని గూండా అనియు మరి ఒకడు హంతకుడనియు చెప్పుకొందురు. అట్టివాడు దారిన పోవునప్పుడు ఎవరికి వారు తప్పుకొని గుసగుసలాడుకొందురు. ఆ గుసగుసలలో అతడు బలవంతుడని చెప్పుకొనరు. మరి ఒకడు అదే విధంగా కండలు పెరిగినవాడు బాటపై దుండగీడుల బారి నుండి ఒక మంచివాణిని రక్షించును. అవసరమైనచో చేయి చేసుకొనుటకు కూడా జంకడు. ప్రాణములకు తెగించి అయిన రక్షించును. ఇందరును కండలు పెరిగిన వారే అయినను ఇందరినీ బలవంతులని మెచ్చుకొనము. మంచి పని చేయువానినే మెచ్చుకొందుము. చెడ్డ పని చేయువానిని కండలున్నను నిందగా చెప్పుకొందుము. దీనిని బట్టి బలవంతుడు అను పేరు కేవలం కండలకు మాత్రమే సంబంధించినది కాదు అని స్పష్టపడుచున్నది. బలవంతుని దేహమునందు ఏ భాగమున బలమున్నదో చూపించలేము. సత్కర్మకు వినియోగపడిన బలమునే బలమని మెచ్చుకొందుము. కామక్రోధములు రాగద్వేషములు స్పృశింపని బలవంతునిలోని బలము భగవంతుని అస్తిత్వము. అంతేకాదు ధర్మమునకు విరుద్ధము కాని కామమునందును క్రోధమునందును కూడా భగవంతుని అస్తిత్వమే ఉండును. ఒకడు తన భార్య యందు అనురాగము కలవాడన్నచో తప్పులేదు. తన కుర్రవానికి పరీక్షలో ప్రథమ శ్రేణియందు ఉత్తీర్ణత కలగవలెనని కాంక్షించి శ్రద్ధతో రాత్రింబవళ్ళు వానికి పాఠము చెప్పును. అది కామమే, అనగా కోరికయే అయినను ధర్మమునకు విరుద్ధము కాదు కనుక తప్పులేదు. తప్పు లేకపోవుటయే కాక ఆ కామరూపమైన శ్రద్ధ భగవంతుని అంశమే అని తెలుసుకొనవలెను. అట్లే క్రోధము విషయమునను రాముడు క్రోధమునందు కాలాగ్ని సదృశుడని వాల్మీకి వర్ణించను. ఇది కేవలము రాక్షస సంహారమునకు సంబంధించినది కనుక దైవాంశయే. లోకమున సాత్విక భావములు మాత్రమే దైవాంశకు సంబంధించినవని మిగిలిన వానిని తోసిపుచ్చరాదు. రాజసములు తామసములు అగు భావములు కూడా ధర్మమునకు విరుద్ధములు కానిచో ధర్మము నిలుపుటకు పనికి వచ్చినవైనచో తప్పనిసరిగా దైవ సంకల్పమునకు సంబంధించినవి అని గుర్తింపవలెను. దైవము
నేను అను ప్రజ్ఞగా అందరిలో ఉండును. దానికి త్రిగుణములు అంటవు కానీ దానికి అనుగుణముగా త్రిగుణములు పనిచేయచ్చు సృష్టిని చక్కబెట్టుకొనుట సిద్ధుల జీవితములందును అవతార పురుషుల జీవితములందును కాననగును. ఈ భావములలో దేవుడు పట్టుబడడు, కానీ దేవుని యందు ఈ భావముల అస్తిత్వము పొంది పనిచేయుచుండును. సృష్టి మొత్తము రజస్తమస్సులతో కూడి ఉండి వానినంటకుండా అంతర్యామి అయి దేవుడుండును. త్రిగుణములు లేనిచో దేవుడుండును గాని సృష్టి ఉండదు. త్రిగుణములు 3 రంగుల దారముల వలె సృష్టిలో ఉండును. ఈ దారములతో అల్లిక చేయబడిన రుమాలు వలె సృష్టి ఉండును. ఆ రుమాలుపై వివిధ రూపములు అల్లిక చేయబడినట్లు సృష్టిలోని జీవుల రూపములను వస్తువుల రూపములను మనస్సు ఇంద్రియములు స్వభావములు భాషించును. ఒక రుమాలుపై మనిషి బొమ్మలు జంతువుల బొమ్మలు తేళ్ళు పాముల బొమ్మలు ఉండవచ్చును. అందలి దారములకు గాని దారములలోని పత్తికి గాని ఈ బొమ్మలు లేవు. అట్లే అంతర్యామికి త్రిగుణ ప్రవృత్తులు లేవు. 57వ నెంబర్ అయిపోయింది. 11, 12 శ్లోకాలు అయిపోయినాయి.